నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు సాయి హన్సిక చక్రాట్. అతి చిన్న వయసులోనే పెద్ద పెద్ద ఫిలిమ్స్లో అవకాశాలు అందిపుచ్చుకొని తనకంటూ తన టాలెంట్ని బయట పెడుతూ ముందుకెళ్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ సాయి హన్సిక చక్రాట్తో మన స్పెషల్ ఇంటర్వ్యూ. హాయ్ సాయి హన్సిక. హలో అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు? నేను చాలా బాగున్నాను. అయితే కరోనాకు ముందు, కరోనా తర్వాత లైఫ్ లివింగ్ స్టైల్ ఎలా ఉంది? ఏమన్నా మార్పులు చేర్పులు వచ్చాయా? కరోనాకి ముందు చాలా మూవీస్, సీరియల్స్ ఈ షూటింగ్లో బిజీ అయిపోతుండే. కానీ కరోనా వచ్చిన తర్వాత కొంచెం టైం స్పెండ్ చేయడం అండ్ ఇంకా సోషల్ యాక్టివిస్ట్ అంటే ఇప్పుడు ఈ కరోనా టైంలో చాలామంది ఫుడ్ లేక ఉన్నారు. ఫుడ్ వాళ్ళకి సరిపడా గ్రాసరీస్, ఇప్పుడు వాళ్ళకంటూ ఏమీ వర్క్స్ లేవు కదా. సో డైలీ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఆ రోజు వర్క్ చేస్తేనే. గ్రాసరీస్ డిస్ట్రిబ్యూట్ చేశారు కదా, అది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి చేశారా, లేకపోతే బయట ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా వర్క్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చేశారా? ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకే చేసాం. అది కూడా డైలీ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకి వర్క్ చేస్తేనే మనీ వస్తుంది, మనీ వస్తేనే వాళ్ళ కడుపు నిండుతుంది. సో అందుకోసం అనేసి ఇప్పుడు డైలీ వర్కర్స్ కంటూ ఇప్పుడు జాబ్ ఏం లేదు. షూటింగ్స్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి, కానీ లాక్డౌన్ అప్పుడు ఏం లేదు కదా. సో వాళ్ళకంటూ 1 month ఇట్లా సరిపడే అంత గ్రాసరీస్ని డిస్ట్రిబ్యూట్ చేశాను. అయితే ఈ కరోనా రాకముందు మీరు సైన్ చేసిన ఫిలిమ్స్ కానీ సీరియల్స్ కానీ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ కరోనాకి ముందు రీసెంట్గా వచ్చినవంటే శతమానం భవతి, ఆ తర్వాత రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు, ఆ తర్వాత నేను 4 స్తంభాల ఆట సీరియల్లోకి వచ్చాను. కరోనాకు ముందు సైన్ చేశారు కదా, కరోనా తర్వాత షూటింగ్స్ ఆగిపోయినాయి, ఏమైనా డిసప్పాయింట్మెంట్ అనిపించిందా? అంటే చాలా షూటింగ్స్ ఆగిపోయినాయి, వచ్చే అవకాశాలు కూడా రావడం లేదు. దానివల్ల మీకు ఏమన్నా ఇబ్బంది, డిసప్పాయింట్మెంట్ లాంటిది ఏమన్నా కలిగిందా? అంతకుముందు షూటింగ్స్లో బిజీ ఉంటుండే, తర్వాత ఇప్పుడు కరోనా వల్ల అయిపోయినాయి షూటింగ్స్ అనేది. ఇలా డిసప్పాయింట్మెంట్ ఏమీ లేదు. మనం మన హెల్త్ జాగ్రత్తగా ఉంచుకుంటూ వేరే వాళ్ళకు కూడా సహాయపడితే బాగుంటుంది. ఇప్పుడు మనకంటూ అంటే చాలామంది వర్క్స్ చేస్తారు, అలానే మా ఫ్యామిలీ కూడా గడుస్తుంది. కానీ డైలీ వర్కర్స్ వాళ్ళకి అసలు జాబ్ ఉండదు. ఇప్పుడు నేను తీసుకుంది పర్టికులర్గా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ గురించే. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు జాబ్స్ ఏమీ లేవు. సో వాళ్ళకంటూ గ్రోసరీస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే కొంచెం బాగుంటుంది అనేసి కరోనా కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలనేసి వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. ఈ కరోనా టైంలో చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, మీరు చాలామందికి సహాయం చేశామని ఉన్నారు. సుమారు ఎంతమందికి సహాయం చేశారు? యాక్చువల్లీ 50 ఫ్యామిలీస్ కన్నట్టు చేసాం మేము. గ్రాసరీస్ డిస్ట్రిబ్యూషన్ చేసాము. ఈ లాక్డౌన్ టైంలో వాళ్ళకి 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి గ్రాసరీస్ డిస్ట్రిబ్యూట్ చేసాం. ఇప్పుడు వాళ్ళకి కొంతమంది ఉంటారు డైలీ వేజెస్ కింద పనిచేసే వాళ్ళు, వాళ్ళకి అసలు అంటే ఇప్పుడు అంటూ షూటింగ్స్ అంటూ అవన్నీ స్టార్ట్ అయ్యాయి. కానీ ఇండస్ట్రీలో ఉన్న కెమెరామ్యాన్స్ ఎవరైతే డైలీ వేజెస్ కింద పనిచేస్తారో వాళ్ళ కోసం అనేసి మేము గ్రాసరీస్ డిస్ట్రిబ్యూట్ చేసాం. బోరబండలో ఒకటి చేసాం, ఇంకా 2-3 ప్లేసెస్లో కూడా చేసాం. ఓకే, అతి చిన్న వయసులోనే ఇలా సామాజిక సేవ చేయాలనే ఒక మనస్తత్వం మీకు ఎవరి ద్వారా వచ్చింది? అసలు మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? యాక్చువల్లీ మదర్ తెరెసా నా ఇన్స్పిరేషన్. ఎందుకంటే తను అందరికీ ఆ విధంగా సాయపడింది, చాలామందిని చదివిపించింది. సో నాకు ఈ సోషల్ యాక్టివిస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మన చెన్నై ఫ్లడ్ వచ్చింది కదా 2015 ఆర్ సంథింగ్.
సో అప్పుడు అంటే ఆ చెన్నై ఫ్లడ్ వచ్చిన ఆ పీరియడ్ ఆఫ్ టైంలోనే నేను మా మమ్మీ మా డాడీ కార్లో వెళ్తూ ఉంటే ఒక నర్స్ వచ్చింది. ఆ నర్స్ వచ్చి అంటే చాలామంది కళ్ళు లేని వాళ్ళకి, మూగ వాళ్ళకి సాయం చేయాలనేసి వాళ్ళ వల్ల ఎక్కువ అమౌంట్ కాదు కాబట్టి వాళ్ళు వచ్చి అడుగుతారు మన దగ్గర, మీకు తోచినంత సాయం చేయమని. సో నాకు అప్పుడు తెలీదు కాబట్టి నేను మా డాడీని అడిగాను, డాడీ ఎందుకు వాళ్ళు అలా అడుక్కుంటున్నారు? మా డాడీ అన్నాడు, తప్పు బేట, అది అడుక్కోవడం కాదు, వాళ్ళ తోచింది చేశారు, వాళ్ళకి ఇంకా అమౌంట్ అవసరం ఉంది, తోచినంత మనం ఇవ్వాలి, కానీ వాళ్ళని అడుక్కునే వాళ్ళనేసి అనకూడదు అంటే. సో అప్పుడు ఒక చిన్న థాట్ వచ్చింది, ఇప్పుడు వీళ్ళు చాలామంది పూర్ పీపుల్స్కి అన్నట్టు వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు కదా. యాక్చువల్లీ మా స్కూల్లో కూడా అడిగారు 10 రూపీస్ 5 రూపీస్ చెన్నై ఫ్లడ్ కోసం అని. 10 రూపీస్ 5 రూపీస్ అడిగితే అది వాళ్ళకి ఎక్కడ సరిపోతుంది? అంతమంది ఫ్లడ్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు, వాళ్ళకి అంత ఎక్కడ సరిపోతుంది? జస్ట్ 5 రూపీస్ 10 రూపీస్. సో నాకు అది వచ్చేసి అప్పుడు నేను డిక్టేటర్ మూవీ షూట్ చేస్తున్నా. సో అప్పుడు వచ్చిన లాస్ట్ పేమెంట్ ఉండే 15,000. సో ఆ వచ్చిన పేమెంట్ని కలిపి అండ్ నేను మా మమ్మీని అడిగా, మమ్మీ వాళ్ళు అలా హెల్ప్ చేస్తున్నారు కదా, ఇప్పుడు చెన్నై ఫ్లడ్ వల్ల చాలామంది ఎఫెక్ట్ అయ్యారు, నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తా, నేనే వెళ్ళి అంటే మనీ కలెక్ట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తా అంటే మమ్మీ అనింది, అది చాలా కష్టం, నీ వల్ల కాదు అనింది. బట్ ఐ వాజ్ లైక్, మమ్మీ నేను వెళ్ళాలి, నేను వాళ్ళకి ఏదో ఒక రకంగా సహాయపడాలి అని. సో అప్పుడు మా మమ్మీ అనింది, సరే నువ్వు నా మాట వినవు కదా, ఓకే నీకు చెయ్యాలనిపిస్తుంది మంచిదే, కానీ నేను మాత్రం నిన్ను హెల్ప్ చెయ్యను అంటే నాకంటూ అది తెలిసి రావాలనేసి చెప్పింది. సో నేను అప్పటికప్పుడు వెళ్ళి నార్మల్ ప్లాస్టిక్ డబ్బా మీద మూతకి ఒక చిన్న హోల్ వేసి అందరినీ అడిగాను అనమాట. యాక్చువల్లీ డైలీ స్కూల్ నుంచి రాగానే నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుండే. సో డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, నా దగ్గర చెప్పులు కూడా లేవు. మా మమ్మీ ఏమనింది, నువ్వు ఇంతలా కష్టపడుతున్నావు, నువ్వు ఏది చేసినా ఐ విల్ నాట్ సపోర్ట్ యూ, నువ్వు చెయ్యి, అది నీ వల్ల అవుతే దెన్ ఐ విల్ సపోర్ట్ యూ అని. సో అప్పుడు నాకు చెప్పులు కూడా లేవు, ఇంకా ఐ స్టార్టెడ్ అందరినీ అడగడం. 50 రూపీస్ 20 రూపీస్ ఇలా అమౌంట్ వేసేవాళ్ళు చాలామంది, గుడ్, నువ్వు వెల్ డన్, నువ్వు వాళ్ళ కోసం చేస్తున్నావు కదా, గుడ్ అనేసి అప్రిషియేట్ చేశారు. కానీ ఎవరైతే 1 రూపీ 2 రూపీస్ ఇలా వేస్తారో వాళ్ళు ఎన్ని మాటలు నువ్వు మంచిగా నీ కెరియర్ని చూసుకోవచ్చు కదా, నువ్వు చదువుకోవచ్చు కదా, ఇవన్నీ నీకు అవసరమా, ఇంత చిన్న ఏజ్లో నీకు అవసరమా అని చాలా మాటలు అన్నారు. నాకు ఇప్పుడు మమ్మీ అయితే లేదు నేను హెల్ప్ చేయను, నువ్వు నా దగ్గరికి వచ్చినా నేను నీకు హెల్ప్ చేయను అనేసి అంటే. సో అప్పుడు 3 అట్లా 15 డేస్ నడిచాను, కాళ్ళన్నీ బొబ్బులు వచ్చేసాయి. కానీ మమ్మీకి చెప్తే తను బాధపడుతుందని ఐ వాజ్ చెప్పకుండా అట్లా 15,000 అండ్ ప్లస్ ఇంకా 15,000. సో అది ఇంకా నేను కలెక్ట్ చేసిన అమౌంట్ స్కూల్ వాళ్ళకి ఇచ్చాను. సో అయితే అక్కడ ఒక అమ్మమ్మ నార్మల్లీ చైనా బజార్ అనేసి మా ఇంటి దగ్గర వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటే ఒక అమ్మమ్మ వేసింది 1 రూపీ వేసింది, తన దగ్గర లేకుంటే 1 రూపీ వేసింది. నువ్వు ఇది స్కూల్ వాళ్ళకే ఇస్తున్నావు కదా, ఇది స్కూల్ వాళ్ళకి పోతుంది, అది వాళ్ళ వరకు చేరుతుందో లేదో, అసలు నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, వాళ్ళ వరకు చేరుతుందో లేదో నీకు తెలియదు, నువ్వు ఎందుకు చేస్తున్నావు. ఆ తర్వాత నేను కలెక్ట్ చేసిన అమౌంట్ అంతా ఇచ్చేసాను. ఫైనల్గా ఎంత కలెక్ట్ చేశారు? 18,000 ఆర్ 20,000 వరకు అట్లా కలెక్ట్ చేసి ఇచ్చాను.
ఆ తర్వాత మళ్ళీ 2018లో అనుకుంటా కేరళ ఫ్లడ్ వచ్చింది. కేరళ ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ అమ్మమ్మ చెప్పింది నాకు ఇంకా గుర్తుకుంది, నువ్వు ఇవన్నీ ఇస్తున్నావు కదా వాళ్ళ వరకు చేరుతుందా లేదా అని. సో ఇదంతా కాదు మమ్మీ, నువ్వు నాకు సపోర్ట్ చేస్తా అంటున్నావు కదా, నేను వాళ్ళ కేరళ ఎవరిదైతే ఫ్లడ్స్ వచ్చిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాలంటీర్గా చేయాలి అనేసి మమ్మీని అడిగాను. సో ఇంకా నా బ్రదర్స్ శివ, సతీష్, అరుణ్ వీళ్ళంతా నాకు కూడా సపోర్ట్ చేసి వాళ్ళు వాలంటీర్ కార్డ్ కోసం సర్చ్ చేశారు. సో వాలంటీర్ కార్డ్ వచ్చింది, అప్పటికే నేను మనీ కలెక్షన్ చేశాను. సో వాళ్ళని అడిగితే మనీ కలెక్ట్ చేస్తున్నామంటే మనీ వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది, మీరు అదే మనీతో వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కానీ లేకపోతే గ్రాసరీస్ కానీ క్లాత్ ఐటమ్స్ కానీ ఇలాంటివి అందించారంటే వాళ్ళకు కూడా యూస్ఫుల్ ఉంటుంది కదా అనేసి వాళ్ళు అనేసరికి సో ఇంకా మేము కలెక్ట్ చేసిన అంటే ఈ హైదరాబాద్లో కలెక్ట్ చేసిన అమౌంట్తో మేము మెడిసిన్స్ కొన్నాం, వాళ్ళ కోసం కావాల్సిన మెడిసిన్స్, గ్రాసరీస్. అండ్ నిర్మల్ వాళ్ళు తెలిసి చాలా సపోర్ట్ చేశారు, నిర్మల్లో ఉన్న వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. మెడిసిన్స్కి కానీ క్లాత్ ఐటమ్స్కి కానీ గ్రాసరీస్కి కానీ నువ్వు మంచి పని చేస్తున్నావు, నీ వెనకాల నేనున్నాను అనేసి అందరూ సపోర్ట్ చేశారు. ఐ వాజ్ ఫీలింగ్ సో ప్రౌడ్. నా వెనకాల వీళ్ళందరూ ఉన్నారు నన్ను సపోర్ట్ చేయడానికి. 1,80,000 కలెక్ట్ చేశాను. కలెక్ట్ చేసి దాంతో సరిపడే అంత గ్రాసరీస్, క్లోత్ ఐటమ్స్ అండ్ మెడిసిన్స్ ఇవన్నీ గ్యాదర్ చేసి మేము వాలంటీర్గా కేరళకి వెళ్ళాం, అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసాం. అండ్ చాలామంది చిన్న పాప ఎవరైతే స్టడీయింగ్ ఏజ్లో ఉంటారో వాళ్ళు అడిగారు, అక్క మీరు ఇవన్నీ ఇస్తున్నారు కదా బుక్స్ కూడా ఇస్తే బాగుంటుంది, మాకు కూడా బుక్స్ అన్నీ తడిచిపోయాయి ఫ్లడ్స్ వల్ల, మాకు ఇప్పుడు ఒక్క బుక్ కూడా లేదు అనేసరికి స్కూల్ స్టూడెంట్స్కి సో వాళ్ళ కోసం అనేసి హైదరాబాద్ నుంచి కేరళకి బుక్స్ ఇవన్నీ తీసుకొచ్చామన్నమాట. సో దే వేర్ వెరీ హ్యాపీ. ఓకే, ఇప్పుడు మీరు ఎంతమందికి ఇట్లా సహాయం చేశారు, మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎలా ఫీల్ అవుతున్నారు, మీ మదర్ ఫాదర్? మా మదర్ అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. మా మదర్ కానీ మా ఫాదర్ కానీ మా ఫ్యామిలీ కానీ మొత్తం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. అండ్ నేను ఇవే కాకుండా 6 అంటే ఎవ్రీ ఇయర్ 6 మెంబర్స్ నన్న 2 మెంబర్స్ నన్న చదివిపిస్తాను. మా కమిటీ స్కూల్ ఉంది, దాంట్లో ఎవరైతే చాలా పూర్గా ఉంటారో వాళ్ళకి యాన్యువల్ ఫీజ్ కట్టడానికి కూడా డబ్బులు ఉండవు. సో ఎవ్రీ ఇయర్ June 6th నా బర్త్డే అనమాట. సో June 6th అప్పుడు ఓల్డేజ్ హోమ్స్లో ఫ్రూట్స్ ఇలాంటివి డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ లేకపోతే బెడ్షీట్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేకపోతే బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ అండ్ యాన్యువల్ ఫీజ్ కడతాను అనమాట. నేను ఈ కరోనాకి ముందు వచ్చిన అంటే ఏ మూవీలో చేసిన పేమెంట్ వస్తుంది కదా, ఆ పేమెంట్ని నేను వీళ్ళకి ఉపయోగపడుతుంది అనేసి ఇప్పటి వరకు 6 మెంబర్స్ అమ్మాయిలని చదివిపిస్తున్నాను మా కమ్యూనిటీ స్కూల్లో వాళ్ళ యాన్యువల్ ఫీజ్ కట్టి. ఓకే, సో మదర్ తెరీసా గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు ఈ విధంగా చాలా పూర్ పీపుల్కి హెల్ప్ అవుతున్నారు. ఇక అది చాలా మంచి ఆలోచన. మిమ్మల్ని చూసి చాలామంది మీలాగే అందరికీ హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే హన్సిక, ఇప్పుడు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వస్తే అసలు మీకు యాక్టింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది? ఏ ఏజ్ నుంచి మీరు యాక్టింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు? యాక్చువల్లీ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎవరు ఏది చేసినా ఐ యూస్ టు మోటివేట్ అనమాట. లైక్ వాళ్ళు ఏది చేస్తే నేను అది చేసేదాన్ని. అలానే నేను ఒక ఫంక్షన్కి వెళ్తే చిన్ని సార్ కలిశారు. సో చిన్ని సార్ కలిసి మీ పాప చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది, మీరు ఇండస్ట్రీలోకి తీసుకురావచ్చు కదా అంటే అప్పుడు నేను ఇంకా చిన్నదాన్ని కదా,
నాకు యాక్టింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. మమ్మీ నేను కూడా వెళ్తాను మా, నాకు చాలా ఇష్టం మమ్మీ అనేసరికి నేను వెన్ ఐ వాజ్ 4 years old, నేను 4 years ఉన్నప్పటి నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది. అంటే చిన్ని సార్ మీకు అవకాశం ఇచ్చారా ఫస్ట్? అయితే అబ్బాస్ గారితో మీరు ఒక మూవీ చేశారు, అది ఆగిపోయిందని విన్నాము. అది ఆగిపోయినప్పుడు ఎంత డిసప్పాయింట్ ఫీల్ అయి ఉంటారు, అసలు ఆగిపోవడానికి గల కారణాలు ఏంటి? అది నా ఫస్ట్ మూవీ. నేను నేను చిన్నప్పుడు ఫస్ట్ టైం కదా ఫస్ట్ మూవీ అనేసి అబ్బాస్ గారు నాకు చాలా ఇదేంటి నా ఫస్ట్ మూవీ అలా జరిగింది ఒక రోజు అబ్బాస్ గారితోనే ఇప్పుడు మీరు చెప్పింది. సో దాంట్లో నేను ఇంకా చిన్నదాన్ని కదా, ఫస్ట్ టైం అది కూడా ఇండస్ట్రీలో, అంటే ఫస్ట్ మూవీ. అబ్బాస్ గారు నన్ను అంటే నేను ఫుల్ ఏడ్చేదాన్ని అనమాట. అబ్బాస్ గారు వచ్చి నాకు బంచ్ ఆఫ్ చాక్లెట్స్ ఇప్పించి నన్ను బైక్ మీద తీసుకెళ్ళి, సో అలా అలా మూవీ అయింది. కానీ సమ్ డైరెక్టర్ వాళ్ళ ఇష్యూస్ వల్ల అది ఆగిపోయింది. అవకాశం వచ్చింది, స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు కానీ మీ ఫాదర్ మదర్ చాలా సంతోషంగా ఉండుంటారు, ఆగిపోయింది కానీ డిసప్పాయింట్మెంట్ చాలా అయి ఉంటారు. అది మనం ఏం చేయలేము కాబట్టి స్క్రీన్ మీద వచ్చిన నా ఫస్ట్ మూవీ రామ్లీలా తెలుగులో అయింది. నందిని హీరోయిన్ అక్క అండ్ హీరో ఉన్నారు. సో రామ్లీలా తర్వాత నా నెక్స్ట్ మూవీ నేను శైలజ. సో నా థర్డ్ మూవీ చిరుగొడవలు, అది స్క్రీన్ మీదకి వచ్చింది కానీ 2-3 days ఆడింది. ఆ తర్వాత ఇంకా నేను శైలజ, శతమానం భవతి, రాజా చెయ్యి వేస్తే, ఇలా అన్నీ స్టార్ట్ అయ్యాయి. సుమారు ఎన్ని మూవీస్ చేశారు హన్సిక? 35 మూవీస్, 5 సీరియల్స్, 10 యాడ్స్, 25 ఫోటోషూట్స్. 35 మూవీస్ చేశారు కదా, అసలు మీకు ఈ 35 మూవీస్లో ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టం? మీకు మంచి పేరు తెచ్చిపెట్టిన మూవీ ఏది? నేను యాక్ట్ చేసిన వాళ్ళలో రవితేజ అంకుల్. రవితేజ గారు నాకు లైక్ మాది రాజాది గ్రేట్లో మాది మొత్తం చైల్డ్ ఆర్టిస్ట్ది ఒక గ్రూప్ ఉంటుండే. ఎప్పుడైనా షూట్ అయిపోగానే రాజాది గ్రేట్ షూటింగ్ అప్పుడు రవితేజ గారు వచ్చి మాతో కలిసిపోతుండే. అండ్ టచ్ చేసి చూడు కూడా నేను రవితేజ గారితో 2 మూవీస్ చేశాను, టచ్ చేసి చూడు, రాజాది గ్రేట్. సో నేను యాక్ట్ చేసిన ఈ అన్ని మూవీస్లో రవితేజ గారు. మీ ఫేవరెట్ హీరో రవితేజ గారు అంటున్నారా? ఓకే, అంటే మీకు మళ్ళీ మంచి మీ క్యారెక్టర్ వెల్వేట్ అయింది, మంచి పేరు తెచ్చిపెట్టింది, హనీ ఈజ్ ద బెస్ట్ అని F2 మూవీలో మీరు చేశారు కదా, అసలు ఆ క్యారెక్టర్ మీకు ఎలా వచ్చింది? మీకు F2లో అవకాశం ఎలా వచ్చింది? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నేనే కాదు నా ఫ్రెండ్స్ కూడా హనీ అనేసి చాలామంది ఉన్నారు. సో చాలామంది హనీ అనేసి ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరిని హనీ అని పిలిచినా నేను ఇలా తిరిగి చూసేసరికి నువ్వు కాదమ్మా నీ ఫ్రెండ్ అనేసరికి, సో హనీ అంటే అలా ఉంటుంది కదా, నాకంటూ ఒక చిన్న మేనరిజం ఉండాలి అనేసి నేను హనీ ఈజ్ ద బెస్ట్ అని క్రియేట్ చేశాను. సో ఆ హనీ ఈజ్ ద బెస్ట్ తర్వాత రాజాది గ్రేట్ మూవీలో అనిల్ రావిపూడి సార్ ఎప్పుడు గుడ్ మార్నింగ్ సార్ అంటే మార్నింగ్ షూటింగ్ లొకేషన్స్కి వచ్చేసరికి నేను గుడ్ మార్నింగ్ సార్ ఎలా ఉన్నారు అంటే, అబ్బాబ్బా ప్లీజ్ ఒక్కసారి హనీ ఈజ్ ద బెస్ట్ చెప్పవా అంటే హనీ ఈజ్ ద బెస్ట్ అని చెప్పేదాన్ని. ఇప్పుడు రాజాది గ్రేట్లో వచ్చిన గెస్ట్ అందరూ ఎవరైతే షూటింగ్ చూడడానికి వచ్చే హీరోస్ హీరోయిన్స్ ఉంటారో వాళ్ళ చేత కూడా నన్ను పిలిపించి ఒకసారి నీ పేరు చెప్పవా అంటే హనీ ఈజ్ ద బెస్ట్ అని. F2లో వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ గారు ఉన్నారు కదా, వాళ్ళని కలిసారా ఎప్పుడన్నా? కలిసాము, అంటే నార్మల్ సక్సెస్ మీట్లో కలిసాము. ఏమన్నారు? హనీ ఈజ్ ద బెస్ట్ అనే ఒక అంటే ఏమన్నారు? నేను ఇలా వాళ్ళతో కలిసి ఒక ఫోటో దిగుదామని వెళ్తే హనీ ఈజ్ ద బెస్ట్ అన్నారు. సో అంటే నాకు శతమానం భవతి
మూవీలో ఎక్కువ ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత F2 మ్యానరిజంకి ఇంకా ఎక్కువ ఫేమ్ వచ్చింది. సీరియల్స్లో అంటే మనసు మమతలో చాలా ఫేమ్ వచ్చింది. మనసు మమత మేము తిరుపతికి వెళ్ళాం మనసు మమత సీరియల్ తర్వాత. దాంట్లో మెయిన్ రోల్ గంగా క్యారెక్టర్. ఆ మనసు మమత సీరియల్కి నాకు బెస్ట్ చైల్డ్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. సో ఆ తర్వాత మేము తిరుపతికి వెళ్తే అరే గంగక్క అనేసి, అంటే చాలామంది ఉంటారు కదా చిన్న పాపలు ఎవరైతే చూస్తారో, అరే అదిగో గంగా అక్క అనేసి వచ్చి ఫొటోస్ దిగడం. అప్పుడు నాకు ఎక్కువ ఫేమ్ ఇచ్చింది సీరియల్స్లో అయితే అల్లరి అల్లరి, మనసు మమత. చైల్డ్ ఫ్యాషన్ షోలో కూడా పార్టిసిపేట్ చేశారని విన్నాం. అసలు దాంట్లో ఎలా అవకాశం వచ్చింది? అవార్డ్స్ తీసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? సో యాక్చువల్లీ నా ఈ మోడలింగ్ ఫీల్డ్లో కెరియర్ స్టార్ట్ అయింది. నేను చిన్నప్పటి నుంచి సేమ్ యాక్టింగ్ ఫీల్డ్లో ఎలా చేస్తుండేనో అలానే మోడలింగ్ కూడా చాలా బాగా చేస్తుండే. సో అప్పుడు అంటే నార్మల్ పీజన్స్ ఉంటాయి కదా, ఆ పీజన్ హైదరాబాద్ మోడల్స్ అని, కిడ్స్ ఫ్యాషన్ షో అని ఇలా మోడలింగ్వి వస్తే అందులో చేసేదాన్ని. ఆ తర్వాత వంశీ అనేసి ఒక అన్న ఉన్నారు, హైదరాబాద్ మోడల్స్ అని. అయితే ఆ అన్నయ్య ఇంకా చాలా పెద్ద పెద్ద మెంబర్స్వి చేస్తారు కాబట్టి నన్ను షో స్టాపర్ లాగా తీసుకునేవాళ్ళు. సో ఆ తర్వాత మంకీ బీజ్లో నాకు ఫస్ట్ విన్నర్, అంటే ఫస్ట్ టైం విన్నర్ అయ్యాను మంకీ బీజ్ షో అప్పుడు. ఆ తర్వాత మనకు FBలో వస్తాయి కదా స్క్రోలింగ్స్. సో ఆ తర్వాత ఫ్రెండ్లీ ఈవెంట్స్ నరేష్ అన్న వాళ్ళది, వాళ్ళ దాంట్లో కూడా చాలా షోస్ చేశాను. దాంట్లో కూడా అంటే షో స్టాపర్ లాగా చేశాను. ఆ తర్వాత నార్మల్గా ఫేస్బుక్లో వస్తూ ఉంటాయి కదా పీజన్స్ గురించి. సో అలానే ఇంటర్నేషనల్ వైజ్గా JMI జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ది వచ్చింది. సో ఇంకా నాకు ఫస్ట్ టైం కదా, ఐ వాజ్ నర్వస్. అంటే ఎప్పుడు మనము ఉట్టి హైదరాబాద్లోనే ఇలా చేస్తూ ఆ తర్వాత మేము క్యాలికట్కి వెళ్ళాం కేరళలో. సో JMI జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ పీజెంట్ కోసం అని. సో కేరళలో అది నేషనల్ వైజ్గా జరిగింది, హోల్ ఓవర్ మన ఇండియా. సో నేషనల్ వైజ్గా జరిగింది. దాంట్లో చాలామంది వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చారు కాబట్టి నాకు చాలా భయం వేసింది. కానీ 35 స్టేట్స్. సో దాంట్లో 35 స్టేట్స్ వచ్చాయి. ఆ తర్వాత దాంట్లో ఐ వాజ్ ద ఫస్ట్ విన్నర్, జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ క్రౌన్ విన్నర్. అది నా ఫస్ట్ క్రౌన్ అన్నమాట. ఆ తర్వాత వాళ్ళే థాయిలాండ్కి స్పాన్సర్ చేశారు. సో అక్కడ నేషనల్ వైజ్గా అయిపోయిన తర్వాత వాళ్ళు థాయిలాండ్ సజెస్ట్ చేశారు. సో థాయిలాండ్కి వెళ్ళిన తర్వాత అది ఇంటర్నేషనల్ వైజ్. సో థాయిలాండ్కి వెళ్ళిన తర్వాత అక్కడ లిటిల్ మిస్ ఇంటర్నేషనల్ క్రౌన్ వచ్చింది, టైటిల్ అండ్ క్రౌన్ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు వరల్డ్ వైజ్గా పంపించారు దుబాయ్లో. సో వరల్డ్ వైజ్గా పంపించారు. దాంట్లో నాకు బెస్ట్ క్రియేటివ్ నేషనల్ కాస్ట్యూమ్ వచ్చింది. బెస్ట్ క్రియేటివ్ నేషనల్ కాస్ట్యూమ్ ఎందుకు వచ్చిందంటే టోటల్ అంటే నీ నేషనల్ కాస్ట్యూమ్లో నీ ఇండియాని చూపించు అని. సో అప్పుడు మన భారతదేశ ఒక సంస్కృతి చూపించమని చెప్పి వాళ్ళు మీకు చెప్పడంతో ఆ ఫ్యాషన్ షోలో మీరు మన సంస్కృతిని డ్రెస్ రూపంలో డ్రెస్ అంటే నార్మల్గా మన నేషనల్ బర్డ్ ఏంటి పికాక్. సో పికాక్ ఫెదర్స్తో వెనకాల పెద్ద రింగ్ పెట్టి ఆ తర్వాత మన ఫేమస్ ప్లేసెస్ అవి ఎందుకు అనేసి ఆ టైప్లో ఒక డ్రెస్. సో దానివల్ల బెస్ట్ క్రియేటివ్ నేషనల్ కాస్ట్యూమ్ వచ్చింది దుబాయ్లో. మిస్ దివా అవార్డు మీకు ఏ ఇయర్లో వచ్చింది? 2019లో వచ్చింది మిస్ దివా అవార్డ్, అది కూడా ఢిల్లీలో.
సో ఢిల్లీలో ఆ అవార్డు మన ఆరెంజ్ మూవీలో హీరోయిన్ ఉంది కదా, సెకండ్ హీరోయిన్, తను నాకు క్రౌన్ పెట్టింది అనమాట. తను నాకు టైటిల్ వేసి ఆ తర్వాత క్రౌన్ పెట్టింది. ఆ క్రౌన్ కూడా మిస్ దీవా వైరస్ ఫేస్ ఆఫ్ ద ఇయర్ ఫిలిం అండ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు స్పాన్సర్ చేసిన దాంట్లో మిస్ వైరస్ ఫేస్ ఆఫ్ ద ఇయర్ అనేసి క్రౌన్ వచ్చింది. ఓకే, మీకు అవార్డు రావడానికి ఒక డ్రెస్ డిజైన్ చేసిన డిజైనర్ ఎవరు? అంటే ఇప్పుడు మన భారతీయ సంస్కృతిని చూపించే విధంగా మీరు ఆ డ్రెస్ డిజైన్ చేశారు కదా, అందుకు అవార్డు వచ్చింది. ఆ డిజైనర్ ఎవరు? మమ్మీ అండ్ మా మామ. ఓకే, అవార్డు రావడానికి కారణం మీ మదర్ ముఖ్యంగా. ఓకే, ఇప్పుడు ఆ అవార్డు మీ హీరోయిన్ చేతుల మీదుగా అందుకున్నారు. మిస్ అండ్ మిస్సెస్ దివా. హన్సిక, ఇప్పుడు ఈ సోషల్ సర్వీస్ చేయడంలో కానీ ఇట్లా మూవీస్లో యాక్ట్ చేయడము, ఇప్పుడు మీ స్టడీ, అసలు ఈ మూడు మీరు ఎలా టాలీ చేసుకుంటూ వెళ్తారు? ఇప్పుడు ఈ ఫిలిమ్స్లో యాక్ట్ చేయడం అనేది, ఈ ఫ్యాషన్ షోస్లో పాల్గొనడం అనేది మీ స్టడీ పైన ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా? సో నేను ఎలా అయితే నేను ఇక్కడ యాక్టింగ్ చేస్తూ ఉంటానో, ఫ్రీ టైం దొరికినప్పుడు చదువుకుంటాను. సో నో ప్రాబ్లం. ఇప్పుడు ఏ స్కూల్ చదువుతున్నారు, ఏ క్లాస్ చదువుతున్నారు? సెయింట్ మార్టిన్స్ హై స్కూల్, 7th స్టాండర్డ్. ఓకే, మీ స్కూల్లో కూడా మీ సార్లు కానీ మీ టీచర్లు కానీ వాళ్ళందరూ ఇప్పుడు మీ సాధించిన ఘనత చూస్తుంటే అసలు ఏమని కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు? యాక్చువల్లీ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఓకే, మీరు ఉండడం వల్ల ఆ స్కూల్ పేరు ఇంకా గొప్పగా వచ్చిందని అనుకోవచ్చా? లేదు, అది మల్లారెడ్డి గారిది. సో నాకు టీచర్స్ చాలా సపోర్ట్ చేస్తారు అన్నట్టు. నేను ప్రతి షూటింగ్స్కి వెళ్తే క్లాసెస్ అటెండ్ కాను కాబట్టి, సో టీచర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి ఏదైనా మాకైనా వాళ్ళకైనా ఏదైనా ఫ్రీ పీరియడ్స్ ఉంటే వాళ్ళు వాళ్ళ స్టాఫ్ రూమ్కి పిలుచుకొని నాకు మొత్తం క్లాసెస్ అన్నీ ఇంకొకసారి చెప్తారు. వాళ్ళు లంచ్ చేసేటప్పుడు కూడా ఎవరన్నా డౌట్, అంటే నేనైనా మా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా డౌట్తో వెళ్తే వాళ్ళ లంచ్ని పక్కన పెట్టి మాకు డౌట్స్ చెప్తారు, చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ దీని మీద మేము ఒక చిన్న టీచర్స్ డే రోజు చిన్న ట్రిబ్యూట్ కూడా చేసాము టీచర్స్ మీద. ఇంకోటి కవర్ సాంగ్స్ కూడా చేస్తున్నారని విన్నాము. ఆ కవర్ సాంగ్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే నార్మల్గా అందరూ కవర్ సాంగ్స్ ఎక్కువ చూస్తారు, మూవీ సాంగ్స్ కంటే కవర్ సాంగ్స్ ఎక్కువ చూస్తారు కాబట్టి 3 కవర్ సాంగ్స్ చేశాను. ఒకటి నీలి నీలి ఆకాశం, ఆ తర్వాత ముదినేపల్లి, దందనాదన్, ఆ తర్వాత ఇంకొకటి బతుకమ్మ మీద ఇంకొకటి చేసాం. టోటల్గా 4 చేసాం. అయితే మొత్తం మీద ఈ ఫిలింలో యాక్ట్ చేయడం అనేది మీ స్టడీ పైన అయితే బర్డెన్ పడతలేదు, స్టడీస్లో కూడా మంచిగా సక్సెస్ అవుతున్నారు. అయితే మీ టీచర్లు కానీ మీ మదర్ ఫాదర్ వాళ్ళ సహకారం మంచిగా మీకు సపోర్ట్ బాగా ఉంది, సక్సెస్ఫుల్గా మూవ్ అవుతున్నారు. ఓకే, కానీ మీరు ఫ్యూచర్లో మీకు ఏమవ్వాలని మీ డ్రీమ్ రోల్ ఏముంది? నా డ్రీమ్ అయితే మిస్ యూనివర్స్ అవ్వాలని. కానీ నా గోల్, నేను ఇది చెయ్యాలి అనేది ఏంటంటే ఆర్మీ ఆఫీసర్. ఈ లాక్డౌన్ పీరియడ్లో మీరు చేసిన కొన్ని సహాయాలు గుర్తించి సెంట్రల్ నుంచి మీకు అవార్డు వచ్చిందని మేము విన్నాము. అవార్డు గురించి కొంచెం చెప్తారా? పిఎం దగ్గర నుంచి షానే హిందుస్థాన్ అనేసి అవార్డు వచ్చేది ఉంది. సో మీరు అడిగినట్టు ఈ లాక్డౌన్ నేను చేసిన సేవలకి నాకు షానే హిందుస్థాన్ అనేసి అవార్డు వచ్చింది. అండ్ దాంతోపాటు ఇంకా 2-3 అవార్డ్స్ కూడా వచ్చాయి. మీరందరూ ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు, ఇంతలా నన్ను ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీరు ఇలా సపోర్ట్ చేసేటందుకు ఇంకా కోరిక పుడుతుంది, ఇంకా చేయాలని. థ్యాంక్ యూ. ఇంకోటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమున్నాయి? సో ఈ లాక్డౌన్కి ముందు నేను క్లాసికల్ డ్యాన్స్, కరాటే, కుంఫు ఇవి నేర్చుకుంటున్నాను. అండ్ ఈ లాక్డౌన్లో కూడా మమ్మీ ఎలానో ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్, ఎంబ్రాయిడరింగ్ ఇవి మమ్మీకి వచ్చు కాబట్టి మమ్మీ నాకు నేర్పిస్తుంది. అండ్ కరసాం నేర్చుకుంటున్నాను. మీరు చివరిగా ఈ కార్యక్రమం చూసే ప్రేక్షకులకు కానీ మీరు ఈ ఎటువంటి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు? మీ అందరికీ థ్యాంక్ యూ నాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు.
అండ్ జస్ట్ చిన్న సజెషన్ మీకు ఇస్తున్నాను, మీకు తోచినంత మీరు సాయం చేయండి. అది వాళ్ళ వరకు చేరుతుందో లేదో మనకి తెలీదు, కానీ మీరు చేసిన సాయం వాళ్ళ వరకు చేరుతుందని నేను కోరుకుంటున్నాను. ఓకే ఓకే హన్సిక గారు, మీరు అడగగానే ఇంటర్వ్యూకి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. మీరు ఇంకా మంచి మంచి మూవీస్లో మీకు అవకాశాలు రావాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి అవార్డ్స్ తీసుకోవాలి. మీరు చాలామందికి ఇలానే హెల్ప్ చేస్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.